Hi friends, welcome to DSN Tech Traffic Reason classes. ఆల్రెడీ మనం పార్ట్ 1 వీడియోలో 5 లెసన్స్ దాకా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం 6 లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇక్కడ ఫస్ట్ పార్ట్ 1 లో ఇది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. ఇందులో టమాటాలో ఉండే ఫైబర్, టమాటాలో ఉండే ప్రోటీన్స్, టమాటాలో ఏ విటమిన్స్ ఉంటాయి, ఇది ఖచ్చితంగా ఈసారి టెట్లో వస్తుంది అండి. ఖచ్చితంగా చూసుకోండి. మండి ఆహార పిరమిడ్ గురించి ఇది ప్రతిదీ నేను చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ కంటికి టీవీకి ఎంత దూరం ఉండాలి, కంటికి ఉన్న పుస్తకానికి ఎంత దూరంలో ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేశాను. చిన్నపిల్లల్లో ఉండే దంతసూత్రం, పెద్దవారిలో ఉండే దంతసూత్రం ఇక్కడికి స్టాప్ చేసుకున్నాము. ఇప్పుడు మనము శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపు 1.5 చదరపు మీటర్ల వైశాల్యం, 4 కిలోల బరువు ఉంటుంది. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే చర్మం వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు చర్మ వ్యాధులు అంటువ్యాధులే. అంటే ఇప్పుడు మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. ఆ చర్మం దాదాపు ఎన్ని కేజీల బరువు ఉంటుంది? 4 కిలోల బరువు ఉంటుంది. ఎంత చదరపు మీటర్లు? 1.5 చదరపు మీటర్లు. పరిసరాల్లో వచ్చే మార్పులకు మొదటగా ప్రభావితం అయ్యేదేంటి? చర్మం. నెక్స్ట్ ఇక్కడ శ్వాస వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. 6th లెసన్ శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు. శ్వాసవయవాల ద్వారా మన శరీరంలో గాలిలోని ఆక్సిజన్ గ్రహిస్తుంది. శ్వాసవయవాల ద్వారా మన శరీరం గాలిలోని దేన్ని గ్రహిస్తుంది? ఆక్సిజన్ గ్రహిస్తుంది. శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు ఉంటాయి. ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి. 6th లెసన్ శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు. శ్వాసవయవాల ద్వారా మన శరీరం గాలిలోని ఆక్సిజన్ గ్రహిస్తుంది. శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు ఉంటాయి. ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి శ్వాసనాళంలోకి వెళ్తుంది. శ్వాసనాళం రెండుగా చీలి ఊపిరితిత్తులకి చేరుకుంటుంది. ముక్కు రంధ్రాలలోని తేమ, వెంట్రుకలు, చర్మంలోని, శరీరంలోని దుమ్ము, ధూళికి వెళ్లకుండా ఆపుతుంది. ఇక్కడ ఫస్ట్ మన ముక్కు నుండి గాలి తీసుకున్న తర్వాత శ్వాసనాళం, తర్వాత ఊపిరితిత్తులకు ఈ విధంగా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఊపిరితిత్తుల్లో అనేక చిన్న గాలి గదులు నిర్మాణాలు ఉన్నాయి. ఇవి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ మార్పిడికి సహాయపడతాయి. ఈ గాలి గదుల కూర్జంపై అనేక సూక్ష్మ రక్త నాళికలు ఉంటాయి. ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఈ గాలి గదుల కూర్జంపై అనేక సూక్ష్మ రక్త నాళికలు ఉంటాయి. ఇవి మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. అలాగే రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ని, నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన డాక్టర్ని ఏమంటారు? పల్మనాలజిస్ట్. నెక్స్ట్ ఇక్కడ గుండెకు సంబంధించి ఇంపార్టెంట్. మనం తిన్న ఆహారం రక్తంతో కలిసి రక్తనాళాల ద్వారా శరీరంలోకి వివిధ భాగాలకు వెళ్లి మనం పనులు చేసుకోవడానికి, అవసరమైన శక్తిని ఇవ్వడానికి ఉపకరిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగ కారకాలపై పోరాడడానికి ఏది ఉపయోగపడుతుంది? రక్తం ఉపయోగపడుతుంది. అందుకే ఇక్కడ నేను ఇంత హైలైట్ చేశాను. ఇక్కడ శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగ కారకాలపై పోరాడడానికి ఏది ఉపయోగపడుతుంది? రక్తం ఉపయోగపడుతుంది. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. 3 రకాల రక్త కణాలు ఉంటాయి. 3 రకాల రక్త కణాలు ఏంటి? ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ అందిస్తుంది. ఎవరు? ఎర్ర రక్త కణాలు. తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. ఎర్ర రక్త కణాలు ఏమో ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. రక్త ఫలికలకు రక్తం గడ్డ కట్టడంలో సహాయపడతాయి. ఓకే, మరి గుండెకు సంబంధించిన డాక్టర్ని ఏమంటారు? కార్డియాలజిస్ట్. ఊపిరితిత్తులకు సంబంధించి పల్మనాలజిస్ట్. దంతాలకి డెంటిస్ట్. ఇక్కడ నీ గుండె నీ పిడికిల పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతిలో ఎడమ వైపున, 1/3 వంతు కుడి వైపున ఉంటుంది. ఇది గుండె రక్తాన్ని పంపు చేస్తుంది. మన గుండె కుడివైపు ఎంత పరిమాణంలో ఉంటుంది, ఎడమ సైడ్ ఎంత పరిమాణంలో ఉంటుంది అంటే కుడివైపునేమో, ఎడమ వైపున గుండెలో 2/3 వంతు ఎడమ వైపున, 1/3 వంతు కుడి వైపున ఉంటుంది. 2/3 వంతు ఎడమ వైపున, 1/3 వంతు కుడి వైపున ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అస్థిపంజర వ్యవస్థలో అనేక రకాల ఎముకలు ఉంటాయి. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. శరీరంలోని వివిధ భాగాల్లో ఎముకలు చిన్నగా, పెద్దగా, వెడల్పుగా, చదునుగా, వంపు తిరిగి వివిధ ఆకారాల్లో, పరిమాణాల్లో ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? 206. అస్థిపంజర శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. మన శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఏది ఇస్తుంది? అస్థిపంజరం. శరీర భాగాలను కాపాడుతుంది.
ఇక్కడ పాయింట్ ఏంటి, శరీరానికి ఆకారాన్ని ఆధారాన్ని ఏదిస్తుంది, అస్థిపంజరం. నెక్స్ట్ ఇది శరీర భాగాలను కాపాడుతుంది. తలలోని ఎముకల చట్రాన్ని ఏమంటారు, పుర్రె అంటారు. ఇది మెదడును కాపాడుతుంది. పుర్రె నుండి నడుము వరకు శరీర పుష్ట భాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నెముక ఉంటుంది. శరీర పుష్టభాగంలో ఎన్ని వెన్నుపూసలు ఉంటాయంటే 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నెముక ఉంటుంది. ఇది శరీరానికి నిటారుగా ఉంచుతుంది. దీనిలో వెన్నుపాము ఉంటుంది. ఈ వెన్నుపాము కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తిలో ఆకుకూర కాల్షియం ఎక్కువ ఉంటుంది. పాల ఉత్పత్తిలో ఆకుకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది మనకు తెలిసింది. నెక్స్ట్ మరి ఎముకలకు సంబంధించి వైద్యం చేయ డాక్టర్ని ఏమంటారు, ఆర్థోపెడిషియన్. ఏమంటారు, ఆర్థోపెడిషియన్. ఎముకలు శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తాయి కదా. రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల విటమిన్ డి లభిస్తుంది. దీంతో ఎముకలు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎముకలకు వైద్యం చేయ డాక్టర్ని ఆర్థోపెడిషియన్, గుండెకు వైద్యం చేయి డాక్టర్ని కార్డియాలజిస్ట్, ఊపిరితిత్తులకు వైద్యం చేయ డాక్టర్ని పల్మనాలజిస్ట్. గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ భీమన్, డాక్టర్ భీమన్ ప్రయోగం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన 1822 సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికునికి గాయం డాక్టర్ భీమన్ వైద్యం చేయాల్సి వచ్చింది. అప్పుడు మార్టిన్ వయసు 18 సంవత్సరాలు. అతను ఏం చేసిందంటే 7:30 తర్వాత మార్టిన్ గాయం నయమైంది. అయితే కడుపులో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది అన్నట్టు. మార్టిన్ కడుపుపై ఎన్ని సంవత్సరాలు ప్రయోగాలు చేశారంటే 9 సంవత్సరాలు ప్రయోగాలు చేసిండు. నెక్స్ట్ ఉదయం 8:30 గంటలకు ఉడికించిన 20 చేప ముక్కలను 10 మిల్లీలీటర్ల జీర్ణరసంతో ఉన్న గాజు గ్లాసులో ఉంచాడు. ఈ గ్లాసులను కడుపులో ఉండే ఉష్ణోగ్రత ఉండే సుమారుగా 30 డిగ్రీల వద్దనే ఉంచాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ గ్లాసులో చేప ముక్కలు పరీక్షించాడు. అవి కరిగిపోయాయి. అంటే లోపలికి వెళ్ళి జీర్ణరసాలు తీసుకొని ఒక గ్లాసులో వేసి 2:30 గంటలు ఉంచితే అవి కరిగిపోయాయి. డాక్టర్ భీమన్ ప్రయోగాన్ని రకరకాల ఆహార పదార్థాలు ఉపయోగించి చేశాడు. మార్టిన్కి ఇచ్చిన ఆహారాన్నే గ్లాసులో ఉపయోగించాడు. ఒకే సమయంలో ఒకే ఆహార పదార్థం మార్టిన్ కడుపులోనూ అలాగే శరీరానికి బయట గ్లాసులోనూ ఉంచాడు. అది జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుందో పోల్చి చూశాడు. ఆయన పరిశీలన ఒక పట్టికలో పొందుపరిచాడు. ఇదండి ఆ పట్టిక. లాస్ట్ ఇయర్ డిఎస్సి బిట్టు కూడా వచ్చింది ఇందులో నుండి. సో చూద్దాం. మరిగించిన పాలు కడుపులోనేమో 2 గంటల 15 నిమిషాలు, జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో 4 గంటల 45 నిమిషాలు పట్టింది. కడుపులో 2 గంటల 15 నిమిషాలు పట్టింది. జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో 4 గంటల 45 నిమిషాలు పట్టింది. మరిగించిన పాలు 2 గంటలు. పూర్తిన ఇది అవసరం లేదు మనకు, ఇది ఎక్కువ ఇంపార్టెంట్. మరిగించిన పాలు ఎప్పుడు జీర్ణమవుతాయి, 2 గంటల 15 నిమిషాలు. మరిగించని పాలు ఇక్కడ చూడండి, భీమని చేసిన పరిశీలన. మరిగించని పాలు 2 గంటల 15 నిమిషాలు పట్టింది. మరిగించిన పాలు 2 గంటలే పట్టింది. ఓన్లీ 15 నిమిషాలు డిఫరెంట్. పూర్తి ఉడికిన గుడ్డు 3 గంటల 30 నిమిషాలు. సగం ఉడికిన గుడ్డు 3 గంటలు మాత్రమే. చిలకబడిన పచ్చిగుడ్డు 2 గంటలు మాత్రమే. పచ్చిగుడ్డు 1 గంట 30 నిమిషాలు. ఇక్కడ చూడండి, అంటే పచ్చిగుడ్డే తొందర డైజెషన్ అవుతుంది. అంటే 1 గంట 30 నిమిషాలు. చిలకబడ్డ గుడ్డు 2 గంటలు. సగం ఉడికిన గుడ్డు 3 గంటలు. పూర్తిగా ఉడికిన గుడ్డు 3:30 గంటలు. ఇది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. జీర్ణ వ్యవస్థకి సంబంధించిన డాక్టర్ని ఏమంటారో నా కామెంట్లో తెలియజేయండి. నేను లాస్ట్ వరకు చెప్తాను మీకు ఆన్సర్. ఇక్కడ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుండి టెట్ బిట్ వచ్చిందండి. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నోటిలో ముక్కలు చేయబడుతుంది, నమలబడుతుంది, నోట్లో లాలాజలం కలుస్తుంది. ఇందుకు 5 నుండి 30 సెకండ్ల సమయం పడుతుంది. మన ఆహారం నోట్లో ముక్కలు చేయబడుతుంది కదా, నమలబడుతుంది కదా, నోట్లో లాలాజలంతో కలుస్తుంది. అది ఎంత సమయంలో కలుస్తుంది, 5 నుండి 30 సెకండ్ల వరకు జరుగుతుంది అన్నట్టు ప్రాసెస్. ఆ ముక్కలైన ఆహార నాళం ఆహారాన్ని జీర్ణశయంలోకి తీసుకెళ్తుంది. ఇందుకు 10 నుండి 15 సెకండ్ల సమయం పడుతుందట. మనకు లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏ విధంగా అడిగారంటే, మనం తీసుకున్న ముక్కలైన ఆహారము జీర్ణశయంలో ఎంత సమయం వరకు ఉంటుంది అని అడిగారు. జీర్ణశయంలో 3 నుండి 5 గంటల వరకు ఉంటుంది. చిన్న ప్రేగుల ఆహారం పూర్తిగా జీర్ణమై రక్తంలో శోషిస్తుంది. ఇందుకు చిన్న ప్రేగుల ఆహారం 3 నుండి 4 గంటల వరకు ఉంటుంది. జీర్ణశయంలో 3 నుండి 5 గంటలు, చిన్న ప్రేగులో 3 నుండి 4 గంటలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పెద్ద ప్రేగులో ఎంతసేపు ఉంటుందంటే 8 గంటల నుండి 3 రోజులు ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ నేను షార్ట్కట్లో రాశాను. నోటిలో 5 నుండి 30 సెకండ్లు, ఆహార నాళం నుండి 10 నుండి 15 సెకండ్లు, జీర్ణశయంలో 3 నుండి 5 గంటలు, చిన్న ప్రేగులో 3 నుండి 4 గంటలు, పెద్ద ప్రేగులో 8 నుండి 3 రోజులు. జీర్ణ వ్యవస్థకి వైద్యం చేయ డాక్టర్ని ఏమంటారు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. ఆహారం ఎప్పుడు కడుపు నిండా తినకూడదు. పొట్ట 25% ఖాళీ ఉంచాలి ఎప్పుడు కూడా. నీరు తాగితే జీర్ణశయంలో ఉన్న మలినాలు బయటకు పోతాయి.
కాబట్టి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులు తొందరగా నయమవుతాయి. జీర్ణ వ్యవస్థకి సంబంధించిన డాక్టర్ని ఏమంటారు? గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్, మూత్రపిండాలకు సంబంధించి వ్యాధులను చికిత్స చేసే డాక్టర్ని ఏమంటారు? నెఫ్రాలజిస్ట్. శస్త్రచికిత్సలు నిర్వహించే డాక్టర్ని యూరాలజిస్ట్. ఇది ఇంపార్టెంట్. మూత్రపిండాలకి వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ని నెఫ్రాలజిస్ట్, శస్త్రచికిత్సలు నిర్వహించే డాక్టర్ని యూరాలజిస్ట్. మెదడుకి నాడులకు సంబంధించిన వ్యాధులు చేసే డాక్టర్ని న్యూరాలజిస్ట్ అని అంటారు. ఇక్కడ నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్, న్యూరాలజిస్ట్ గుర్తుంచుకోవాలి. రిపీట్ అయిపోయింది. నెక్స్ట్ 6th 7th లెసన్ అడవులు గుడిజన్లు నేను నెక్స్ట్ టాపిక్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.